హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను ప్రసు. ఈరోజు అయితే పార్క్ అయితే బయలుదేరాము. ఫస్ట్లో చూశారు కదా, మా ఆయన పాట పాడుతుంటే ఆయనకి తెలియకుండా అయితే వీడియో అయితే తీసాను. రోజు ఇదే పాట పాడుతూనే ఉంటాడు. పాడితే పాడాడు నీకేమైంది అని మీరైతే అనుకోవచ్చు, కానీ లిరిక్స్ మొత్తం రాంగే. ఏంటంటే అది రఘుకుల తిలక రారా పాట అయితే ఈయన రంగుల చిలక రారా అని చెప్పి దాన్ని లిరిక్సే మార్చి పడేసాడు. అన్ని సాంగ్స్ అంతే, అది లిరిక్స్ ఒకటి ఉంటే ఈయన ఇంకో లిరిక్స్ పాడతాడు, కొత్తగా కనిపెడతాడు అన్నమాట. సరే, ఆ పాట గురించి అయితే వదిలేసి మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈరోజు పార్క్ అయితే వచ్చేసాము. ఇది పార్క్ అంటే రియల్ పార్క్ అయితే కాదు, ఇది రెస్టారెంట్ అండ్ బార్ టైప్ అన్నమాట. ఇక్కడ బీరు ఇంకా తెలిసిందే కదా, బార్ అంటే అవన్నీ ఉంటాయి. ఒక సైడ్ స్విమ్మింగ్ పూల్, ఒక ఉయ్యాలైతే ఉంటుంది. దానికోసం అయితే వచ్చాము మేము. ఎప్పుడు చూసినా ఉయ్యాలే మాకు కావాల్సిందే ఉయ్యాల. ఇక్కడ పార్క్ వచ్చిన తర్వాత కార్ పార్క్ చేసాము. తర్వాత వచ్చే దారిలో ఈ తాబేలు అయితే ఉంది. దాన్ని క్యాపులతో అయితే చేశారు చూడండి, అన్ని క్యాప్స్ తోటి తాబేలు చేశారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. దాని పక్కన ఇంకోటి కొంగ కూడా ఉంది. చూడండి ఎలా ఉన్నాయో. వీళ్ళు ఇక్కడ బొమ్మలన్నీ ఇలాగైతే ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి న్యాచురల్గా. నెక్స్ట్ ఈ కొంగ తర్వాత పోతూ ఉంటే ఒక దీని మీద బిల్డింగ్ మీద అయితే సీతాకోక లాగైతే చూడండి ఎలా చేశారో. క్రియేటివిటీ మామూలుగా లేదు వీళ్ళ దగ్గర. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. పబ్లిక్ నోటీసెస్ అని చెప్పి కొన్ని అయితే రిస్ట్రిక్షన్స్ పెట్టున్నారు. ఇంకా మేము అక్కడైతే ఏదో ఒక పార్టీ అయితే జరుగుతూ ఉంది. ఆఫ్రికన్స్ ఏదో పార్టీ పెట్టుకున్నారు అక్కడ చైర్స్ వేసుకొని. ఇంకా మేము అటు వెళ్ళకుండా స్విమ్మింగ్ పూల్ సైడ్ ఇటు వెళ్ళాము. ఉయ్యాల ఉంది కాబట్టి ఉయ్యాల ఎక్కుదాం అనుకుంటే ఉయ్యాల్లో ఎవరో ఇద్దరు లవర్స్ అనుకుంటా బాగా ఊగుతూ ఉన్నారు. రొమాన్స్ మామూలుగా చేయట్లేదు వాళ్ళు. మేము చూస్తున్నామని ఇంకా మరీ ఎక్కువగా చేస్తున్నారు. కిస్ హగ్ నార్మల్గా లేదు వాళ్ళిద్దరిది. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా, మేము ఎప్పుడు కూర్చుందామా అని చెప్పి నైట్ వరకు అయితే ఏదో చూసాము, కానీ వాళ్ళు మాత్రం వెళ్ళలేదు. ఇంకా మేమే వెళ్ళిపోయాము. ఈ చెట్టుకి కాయలు అయితే ఉన్నాయి, అవేంటో చూద్దామని చెప్పి కోసాను. దీని గురించి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో అయితే తెలియజేయండి. ఇది తినొచ్చా అని చెప్పి మా ఆయన అయితే అడిగాను, ఆయన వద్దా అని చెప్పారు. ఇంకా ఇదిగోండి వీడియో అయితే తీస్తున్నాడు. గుడ్స్లోకి అయితే వెళ్ళాను. ఇది చాలా బాగుంది. లోపలికి వెళ్తే మాత్రం ఏమంత కనిపించట్లేదు. ఇంకా బయటకు వస్తేనే కొంచెం వెలుతురికి బాగా వీడియో అయితే బాగా వస్తుంది, అందుకని తీపిచ్చుకున్నాను. తర్వాత కొన్ని రీల్స్ అయితే చేశాను. కొన్ని అంటే ఎన్నో చేయలేదు, ఒక్కటి చేశాను, కానీ అది అంత వచ్చినట్టు అనిపించలేదు. ఎందుకంటే 4 గోడల మధ్య చేసే నేను ఒక్కసారిగా బయటకు వచ్చి చేయాలంటే రాదు కదా, కాబట్టి రాలేదు. తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ ఉంటే ఈయనైతే వీడియో అయితే తీసాడు. స్విమ్మింగ్ పూల్ అది కలర్ ఎలా వచ్చింది, కింద స్కై బ్లూ కలర్ ఏమన్నా వేస్తారేమో నాకు తెలియదు, అందుకే అంత కలర్గా అనిపిస్తాయేమో. తర్వాత నేను ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పి, ఇక్కడ రిసెప్షన్ అన్నమాట అది, అక్కడికి వచ్చి వీడియో అయితే తీయమని చెప్పాను. తీస్తున్నాడు ఫొటోస్ వీడియోస్. ఆ రోజు మొత్తం అదే టైంపాస్ అయితే చాలా బాగా అయింది. ప్రతిసారి పార్క్ వచ్చినప్పుడల్లా ఈయనకి ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటాడు, నాతో టైం స్పెండ్ చేయడు. పార్క్ వచ్చాములే ఏదో వచ్చాము ఉయ్యాలు ఊగాము వెళ్ళిపోయాము అన్నట్టుగా అనిపించేది. కానీ ఈసారి మాత్రం చాలా బాగా అయితే అనిపించింది, ఎందుకంటే మొత్తం టైం నాతోనే స్పెండ్ చేశాడు. వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం చాలా బాగా అయితే అనిపించింది నాకు. మనం కోరుకునేది అదే కదా, మనతో ఉండాలి, మన గురించి ఆలోచించుకోవాలి అని చెప్పి ఉంటుంది. కానీ వీళ్ళకి ఖాళీ అనేదే ఉండదు. సండే అయినా కానీ వర్క్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఓకే అండి, మన వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.